హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రిషికేష్ స్కూల్ యాన్యువల్ డే జరుగుతుంది. సో ఈ స్కూల్ బట్టి 23 సంవత్సరాలు అవుతుంది అనమాట. సో దీనికి చీఫ్ గెస్ట్గా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు వస్తున్నారు. సో 23 ఏళ్ళు అనమాట ఈ బాలయ్య స్కూల్ పెట్టి. సో దాని సందర్భంగా వీళ్ళు ఈ ఫంక్షన్లో వాళ్ళు కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు అండ్ ప్రాజెక్ట్స్, అంటే పిల్లలకు సృజనాత్మకత పెరిగే విధంగా ఉండే ప్రాజెక్ట్స్ ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు ఉత్సుకత పెరుగుతుంది అనమాట. సో వాళ్ళకంటూ కొద్దిగా ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి యాజమాన్యం ఇలా చేయిస్తుంది. ప్రాజెక్ట్స్ రకరకాల డిఫరెంట్ ప్రాజెక్టులు చేయించింది అనమాట. మీకు అన్నీ చూపిస్తాను, నేను ముందుకెళ్దాం బాండి. సో డెఫినెట్గా మెచ్చుకోవాల్సింది ఈ యాజమాన్యాన్ని, ఎందుకంటే ఇలాంటి ప్రోత్సహించాలి పిల్లల్ని డెఫినెట్లీ. సో వంట కూడా ఉందండి, వంట కూడా చేస్తారు పిల్లలకి. అసలే ఎండాకాలం కదా, అందుకని చూద్దాం పండి పిల్లలు ఏం ప్రాజెక్టులు వేసారో చూద్దాం పండి. డెకరేషన్ అయితే బాగా చేస్తారు, ప్రతిసారైనా ఎప్పుడైనా డెకరేషన్ పరంగా వీళ్ళు బాగా చేస్తారు. సో ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. రేడియేషన్ అట అండ్ సిగ్నల్, వాటర్ ప్యూరిఫికేషన్, సేవ్ నేచర్, బాడీ పార్ట్స్ అండ్ అదర్ థింగ్స్. క్లాక్ చాలా బాగా చేశారు పిల్లలు. చూడండి ఇంకా ఏంటి షీట్స్ అవి అన్నీ దాని ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్. సో వాటి గురించి రాశారు. దాని పక్కనే పిల్లలు కూర్చోబెట్టారు. ఎవరు రాసి వాళ్ళు. సోలార్ సిస్టమ్ అండి, ఫెస్టివల్స్ అంట, ఫ్రూట్స్ మార్కెట్ చాలా కలర్ఫుల్గా వేశారు. మంచిగా చూడండి, బాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఏంటి, ఫామ్ యానిమల్స్, మన ఇప్పుడు సాధు జంతువులు ఇవన్నీ అలా ఉంటాయని అన్నీ చాలా బాగా వేసారు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇది కూడా ఫ్రూట్సే. ఇది రోడ్ సంబంధించిన వెహికల్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ప్లేస్ అనమాట. కార్లు అయితే రోడ్డు, విమానం అయితే ఎయిర్వే, షిప్లు అయితే సముద్రం పట్ల. సో ఈ నుంచి ఆడ దాకా చాలానే చేశారు పిల్లలు, చాలా బాగా చేశారు. సో ఈ ఒక రకమైన ప్రాజెక్ట్స్ ఇంకో వేరే చూపిస్తానండి, ఫిజిక్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్. ఇవన్నీ చూడండి, చాలా మంది కూర్చొని చైర్లు వేశారు. సో చూపిస్తాను బాగా ఫిజిక్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్. ఇది ప్రొటెక్షన్, యానిమల్స్ నుంచి మన ఫీల్డ్ ని ప్రొటెక్షన్ చేస్తారు. యానిమల్ కి ఫీల్డ్ సిక్స్ ప్రొటెక్షన్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే షాక్ పెడతారు, ఫెన్స్ షాక్ పడితే చచ్చిపోతుంది కదరా. అదే చచ్చిపోతాయి అని ఇక్కడ ఏం చేస్తారంటే టచ్ యానిమల్ ఏమన్నా తాకిందని అప్పుడు బజార్ ఫార్మర్ అంటే ఫెన్సింగ్ సెన్సార్ సిస్టమ్ అట. అంటే ఫెన్స్ ఒక సెన్సార్ వైర్ ఉంటుంది అనమాట. దాంట్లో ఎనిమల్ టచ్ అయితే అలారం వస్తుంది. అలారం తోటి రైతు అలర్ట్ అవుతాడు. అలాగే అలారం మోగడం వల్ల ఎనిమల్స్ కూడా దుబ్బాయంతో బయటకు వెళ్ళిపోతాయి అనమాట. కరెంట్ షాక్ లేకుండా ఎనిమల్స్ సేవ్ చేసుకుంటూ మనోడు బాగా సూపర్. సో ఇవి మిగతా సంబంధించిన ప్రాజెక్టులు ఇవి కూడా బాగానే చేశారు. అన్ని ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ. ఫిజిక్స్లో చాలా ఉన్నాయండి చేయాలంటే, చాలా చేసుకోవచ్చు. మన క్రియేటివిటీ చాలా పెరుగుతుంది, బట్ కొద్దిగా ఓపిక ఉండాలి ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే. ఇవన్నీ కంపెనీలు, ఐటీ కంపెనీలు పిల్లలకి పనిచే ఐటీ కంపెనీ చెప్పడం వల్ల వాళ్ళకి కొంచెం ఉత్సుకత పెరుగుతుంది అనమాట. సో అప్పుడు మనం కూడా ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తాం అని ఒక ఆలోచన పెరుగుతుంది అనమాట, మంచిగా చదువుకుంటే. సో అన్నీ మన టాప్ ఐటీ కంపెనీస్ అన్నీ ఒక థర్మాకోల్లో చేశారన్నమాట. చాలా బాగా చేశారు. పార్ట్ 1లో మీకు పిల్లలు చేసిన ఈ ఫిజిక్స్ ప్రాజెక్ట్స్ అండ్ ఇతర ప్రాజెక్ట్స్ చూపించాను, కానీ పార్ట్ 2లో నేను అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియో చూపిస్తాను, ఇప్పుడు కాదని. చాలా నీట్గా వేసారండి ఇవన్నీ బాగా. అందరు అసలు చైర్లు బాగానే వేసారు. సో ఇదేంటంటే వెనుక బ్యాక్గ్రౌండ్ బ్యానర్లు ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్టో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.